హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటింగ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ మూవీ వీడియో వచ్చింది. ఆ వీడియో విపరీతమైనటువంటి అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెచ్చుకుంది, ఆల్రెడీ వైరల్గా కూడా మారింది. మరి ఈ వీడియో సూపర్ హిట్ అయిన సందర్భంగా సన్ పిక్చర్స్ ఒక పోస్టర్ని విడుదల చేసింది. మరి ఆ పోస్టరే ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తోంది. హాలీవుడ్ మూవీ పోస్టర్ని యాజ్ ఇట్ ఈజ్ వాడేశారంటూ కూడా నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే ప్రముఖ దర్శకుడు అట్లీ మూవీకి సంబంధించిన ఈ ప్రకటన ఏప్రిల్ 8న వచ్చింది. మొదలు సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి న్యూసే ఎక్కువగా హల్చల్ చేస్తోంది. మూవీస్కి సంబంధించినంత వరకు సన్ పిక్చర్స్ హాలీవుడ్ రేంజ్లో ఈ మూవీని నిర్మించబోతోందని ఆల్రెడీ విడుదల చేసిన వీడియోలో మనందరికీ కూడా తెలుసు, మనందరం చూసాం, మనకు అర్థమైంది కూడా. ఐకాన్ స్టార్ ఫేవరెట్స్ అయితే మాత్రం ఈ మూవీని ప్రీ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి స్టిల్స్ని కానీ వీడియోని కానీ చూసి ఆల్రెడీ మీసాలు తిప్పేశారు, తగ్గేదేలే అన్నారు. కానీ ఇదే సమయంలో ఈ మూవీకి సంబంధించిన వీడియోకు 6 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయని ప్రకటిస్తూ సన్ పిక్చర్స్ విడుదల చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు పలు విమర్శలకు దారితీస్తోంది. అంటే ఈ పోస్టర్పై పలువురు విమర్శలు గుప్పించారు. క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నట్లే మరీ ఇంత దారుణంగా హాలీవుడ్ మూవీ డ్యూన్ పోస్టర్ని యాజ్ ఇట్ ఈజ్ ఎత్తేసాడేంటి అంటూ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేశారు. అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకు క్రియేటివిటీ తక్కువే అని, ఇతర సినిమాల నుంచి అలాగే ఇతరుల కథల నుంచి కాపీ కొట్టి అదేదో తమకు తట్టిన ఆలోచన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటారని కొందరు విమర్శించారు. 2021లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ డ్యూన్ చాలా మంచి సక్సెస్ని సాధించింది. ఆ మూవీ పోస్టర్ని కలర్ ప్యాటర్న్తో సహా యాజ్ ఇట్ ఈజ్ ఎత్తివేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. సో ఇదిలా ఉంటే గతంలో కూడా అట్లీ కాపీ కట్ విమర్శలకు చాలాసార్లు లోనయ్యాడు. అయితే అందరిలానే అతను దాన్ని బాగా సమర్థించుకున్నాడు. ఎలా తెలుసా? తాను ఎప్పుడు కాపీకి పాల్పండని, ఏదైనా సందర్భంలో ఇన్స్పిరేషన్ పొంది ఉండవచ్చని తెలిపాడు. మీకు వెంటనే మరో డైరెక్టర్ కూడా గుర్తొచ్చాడు కదా, ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం. 2.5 గంటల పాటు ఉండే సినిమాలో 2-3 నిమిషాల సన్నివేశాలను ఎగ్జాంపుల్గా చెప్తూ కొందరు కాపీ కొట్టినట్లు విమర్శిస్తూ ఉంటారని కూడా వాపోయాడు అట్లీ. తనకు ఎంజీఆర్ అంటే చాలా ఇష్టమని, ఆయనపై తీసే ఇంట్రడక్షన్ సాంగ్ స్ఫూర్తితోనే తాను కూడా తన మూవీస్లో అలాంటి పాటలు పెడుతూ ఉంటాను తప్ప అట్లీ తెరకెక్కించినటువంటి తెరీ మూవీ పలు విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది మనకు తెలుసు. గతంలో వచ్చిన పోలీస్ స్టోరీస్లోని అంశాలని ఇందులో కూడా అతను యాజ్ టీజ్ పెట్టేశాడని, కాపీ కొట్టేశాడని చాలామంది విమర్శించారు. వీటిని అట్లీ అయితే ఖండించాడు. తన ప్రతిభను గుర్తించే షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో జవాన్ చిత్రం తీసే ఛాన్స్ ఇచ్చాడన్నది అట్లీ వాదన అన్నమాట. సో ఏది ఏమైనా నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి పేరు నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే అట్లీకి ఇప్పుడు ఉంది. పైగా ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా చేస్తున్నాడు అంటే మరి అందరి కళ్ళు, అందరి దృష్టి అతని మీదే ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో అయినా ఇలాంటి కాపీ పోస్టర్స్, కాపీ సీన్స్ జోలికి అట్లీ వెళ్లకుండా ఉంటే బెటర్ అని నెటిజన్స్ సలహా ఇస్తున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సలహా ఇస్తున్నారు. అయితే ఈ కాపీ క్యాట్స్ తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పచ్చు. అఫ్ కోర్స్ ఇలాంటి వాదనలు, ఇలాంటి అభియోగాలు దర్శక ధీరుడి మీద కూడా చాలాసార్లు వచ్చాయి. అంతేకాదు పాత తరంలో చూస్తే అంటే ఎస్వి కృష్ణారెడ్డి నుంచి మొదలు చాలామందికి కాపీ క్యాట్స్ అనేటువంటి బిరుదులు కూడా వచ్చాయి. అండ్ కేవలం దర్శక ధీరుడే కాకుండా ఇంకా చాలా మంది మీద నేను చెప్పినట్టుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడిపై కూడా యాజ్ టీజ్ సీన్స్ కాపీ కొట్టాడని, యాజ్ టీజ్ మ్యూజిక్ కాపీ కొట్టించాడని, అలాగే తమన్ మీద, దేవిశ్రీ ప్రసాద్ మీద, ఇలా అందరి మీద కూడా కాపీ క్యాట్స్ అనేటువంటి పేరు రావడం మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ డ్యూన్ పోస్టర్ని పట్టుకుని అట్లీని మొత్తం నెటిజన్స్ అంతా దుమ్మెత్తి పోస్తున్నారు.